తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న సిట్ మళ్లీ విచారణ ప్రారంభించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. జూబ్లీహిల్స్ పిఎస్లో అతన్ని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ సిపిగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కేసు విచారణ ఏ దశలో ఉంది, ఇప్పటివరకు దాఖలు చేసిన ఛార్జ్ షీట్లు తదితర అంశాలపై ఆరా తీశారు. కేసు విచారణపై దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఓఎస్డీని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులను, నిందితులను ఇప్పటికే పలు విడతలుగా సిట్ విచారించింది. 4 పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేసింది. ఈ కేసులో కీలక నిందితుడు రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో భారత రాష్ట్ర సమితి సుప్రీం అనే పదాన్ని వాడారు. అంటే కేసీఆర్ ఆదేశాల మేరకే తమ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు అప్పట్లో రాధాకిషన్ రావు చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కు ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న సిట్ మళ్లీ విచారణ ప్రారంభించింది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, చెప్పండి, మళ్లీ ఫోన్ ట్యాపింగ్ సిట్ అధికారులు విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? దేశవ్యాప్తంగా సంచలనం రేపినట్టు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఒక కొలికి తీసుకొచ్చేందుకు సిట్టు అధికారులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి కూడా దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో ఒక్కొక్కరి పాత్ర ఎంతవరకు ఉందని కూడా విచారణ చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ గతంలోనూ కూడా తిరుపతి అన్న డిఎస్పీ ఓఎస్పీ ఉన్నటువంటి తిరుపతి అన్న కానివ్వండి, ప్రవీణ్ రావు డిఎస్పీ ప్రవీణ్ రావు కానివ్వండి, అదేవిధంగా రాధాకిషన్ రావు కానివ్వండి, అండ్ వీళ్ళందరూ కూడా ప్రభాకర్ ఆదేశాలతోనే మేము ఇదంతా ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి గతంలో చెప్పుకుని వచ్చినటువంటి పరిస్థితి. మరి ప్రభాకర్ రావు సిట్టు ఎవరైతే ఉన్నారో తను మొత్తం ఒక అధినేతగా ఉన్నటువంటి నేపథ్యంలో తన ఆదేశాల ప్రకారం చేసామని వీళ్ళు చెప్పుకుంటూ వస్తే తను కూడా దాదాపు ఒక 7 టైమ్స్ కూడా విచారించిన నేపథ్యంలోనే తను మరి ఏం సమాచారం ఇచ్చాడు అని దానిపైన చూస్తే మరొకసారి కూడా గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఓఎస్డీగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డికి ఎటకేళ్ళకు కూడా ఉచ్చి బిగించే ప్రయత్నం జరుగుతుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే తన పాత్ర ఎంతవరకు ఉందని కూడా తనకు నోటీసు జారీ చేయడంతో తను కూడా ఈ రోజు కొద్దిసేపు క్రితమే ఉదయం కూడా మొత్తం మీద సిట్టు అధికారుల ముందు హాజరైనటువంటి పరిస్థితి ఉన్నది. మరి తను విచారించబోతున్నది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఆధారాల ప్రకారమే తన ముందు పెట్టి విచారించబోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇదంతా కూడా ఉచ్చు బిగించే కూడా ప్రయత్నం జరగవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ తన పాత్ర ఎంతవరకు ఉందని కూడా ఎవరెవరు నెంబర్ తాను ఇచ్చాడు. ఎందుకంటే సీఎంతో పాటు తను ఉన్న నేపథ్యంలో ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఎక్కడెక్కడ పోతున్నారు అనే దానిపైన కూడా ఫోన్ ట్యాపింగ్లో కూడా తిని కీలక పాత్ర పోషించినట్టు కూడా ప్రాథమిక విచారణలో తినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఓఎస్డీగా ఉన్నటువంటి సీఎంకు ఒక ఓఎస్డీగా ఉన్నాడు అంటే రాజశేఖర రెడ్డి పాత్ర కూడా కీలకంగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి ఎవరు ఆదేశాలు జారీ చేశారు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి విచారిస్తే ఈ ఉచ్చి ఇంకా ఎవరికి బిగించబోతుందని కూడా ప్రయత్నం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇది చైల్డ్ ఇంకా ఉన్నటువంటి పరిస్థితి, ఒకరికి ఉన్నటువంటి ఆదేశాలు కూడా జరిగినటువంటి నేపథ్యంలోనే గతంలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ నేతలు కానివ్వండి, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ప్రతి ఒక్క శాఖలో కూడా ప్రతి ఒక్కరిది కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కూడా గుర్తించినప్పుడు దాదాపుగా 4000 మందికి జరిగినట్టు కూడా గుర్తించింది. మరి 2000 మందికి సంబంధించినటువంటి మొత్తం డాటా తీయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు డివైస్ అని కూడా పగులుకొట్టిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఎథికల్ హ్యాకర్ ద్వారా మొత్తం డాటా తీసిన నేపథ్యంలో ఎవరెవరికి ఫోన్ ట్యాపింగ్ అని కూడా బాధితులు కూడా చాలామంది కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి సిట్టు ముందు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాళ్ళ సిట్టుకు సంబంధించినటువంటి ఎవరైతే ఫిర్యాదు చేస్తే వారి నెంబర్లన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో కూడా పోలీసులు సిట్టు కూడా అధికారులు ఎవరైతే బాధితులు కూడా ఫోన్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి డాటా కూడా నంబర్లు అడగడం జరిగింది. వాళ్ళందరూ వచ్చి కూడా వివరణ ఇచ్చిన పరిస్థితి, వాళ్ళ వాంగ్మూలం కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఈ నిందితులకు ఆరోపణ ఎదుర్కొంటున్న వీళ్ళని కూడా విచారించడం జరిగింది. ఒక్కొక్కటి కాదు, 100,000 సంఖ్యలో కూడా పోలీసులు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని కూడా ప్రాథమిక విచారణలో తినే పరిస్థితి. అంతా కూడా ఎవరి మెప్పు కోసం చేశారు, ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమంటే చేస్తారు అన్న దానిపైన కూడా సంచలనంగా మారబోతున్న పరిస్థితి. మొత్తం వ్యాపారవేత్తలు కానివ్వండి, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు కానీ, సినిమా ఇండస్ట్రీ కానీ ప్రతి ఒక్కరిని కూడా మొత్తం టార్గెట్ చేసుకొని ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అనేది కూడా పక్కా అర్థమే. ఎందుకంటే సినిమా హీరోలు కానీ హీరోయిన్ కానీ ఎవరెవరితో మాట్లాడుతూ వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేశారు, వాళ్ళ బెదిరింపులకు పాల్పడ్డారు. పారిశ్రామికవేత్తలు, ఫార్మస్యూటికల్ కంపెనీ
కంపెనీ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కంపెనీ కానివ్వండి, ఎవరు ఎక్కడెక్కడ ఎంత డబ్బులు మాట్లాడుకుంటారు, ఎవరెవరు రియల్ ఎస్టేట్లో మాట్లాడుతారు, వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ బెదిరింపులో పాల్పడి డబ్బులు కోట్ల రూపాయలు వీళ్ళు దండుకున్నారు అనేది కూడా ఒక ప్రధానమైన ఆరోపణ కూడా మరో పక్కన ఉంటున్న పరిస్థితి. ఇదంతా కూడా ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు అనే పైన కీలకంగా మారబోతుంది. ఇది కేంద్ర బిందు ఎక్కడి నుంచి ఉన్నది అనేది కూడా, మూలాలు ఎక్కడ ఉన్నాయి అని కూడా సిట్టు అధికారులు తవ్వుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మరి గతంలో ఉన్న ముఖ్యమంత్రికి ఓఎస్డీగా పనిచేసినటువంటి రాజశేఖర రెడ్డి కూడా కీలక పాత్ర పోషించినట్టు కూడా ఇప్పుడు ప్రాథమిక విచారణ తేలింది. మరి ఓఎస్డీగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డిని ఇప్పుడు విచారించబోతే తాను ఎవరో నెంబర్లు ఇచ్చారు అన్న దానిపైన కూడా ఉత్కంఠగా నెలకొన్న పరిస్థితి. మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కూడా మరి రాజశేఖర రెడ్డి ఎన్ని నెంబర్లు ఇచ్చాడో, ప్రభాకర్ రెడ్డికి ఇచ్చాడా, డైరెక్ట్గా ఓఎస్డీ ప్రవీణ్ రావుకి ఇచ్చాడా, లేకుంటే రాధాకిషన్ రావుకి ఇచ్చాడా, మరి తిరుపతికి ఇచ్చారా, మరి ఎవరెవరు ఇచ్చారు, ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఇష్టానుసారంగా ఎవరికి వాళ్ళు ట్యాపింగ్ చేశారా, మరి ఇవన్నీ కూడా ఒక దేశ సమాజం కోసము దేశం మీద కుట్ర చేస్తున్నటువంటి, దేశ ద్రోహకు సంబంధించినటువంటి కుట్ర చేస్తున్న వారివి ఫోన్ ట్యాపింగ్ చేయవలసింది పోయి వీళ్ళు ఎవరైతే రాజకీయంగా ఎదగడానికినా లేకుంటే వ్యాపారవేత్తలు టార్గెట్ చేసుకొని ఫోన్ ట్యాపింగ్ చేసి డబ్బులంతా దండుకునే విధంగా ఒక మాఫియా ఏర్పాటు చేశారా అన్న దానిపైన కూడా మొత్తం మీద విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి సిట్టు అధికారుల ముందు హాజరైనటువంటి ఓఎస్గా ఉన్న రాజశేఖర రెడ్డిని మరి విచారిస్తున్న పరిస్థితి. మరి తను ఎవరి పేరు చెప్తారు, ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్లో పాల్గొనమన్నారు, ఎవరెవరు నెంబర్లు ఇచ్చారు, మరి తనకు రాజశేఖర రెడ్డికి ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లు ఎంతమంది ఇచ్చారు, మరి ఎవరు ఇచ్చారు తిన దానిపైన ఇవాళ విచారించబోతున్నటువంటి ప్రశ్నలను కూడా చెప్పుకోవచ్చు. రాజశేఖర రెడ్డి ఇచ్చేటువంటి సమాధానం ఏదైతుందో అది కీలకంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓఎస్డీగా ఉన్నటువంటి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉండే, మరి ఇప్పుడు తను లేడు కనుక ఇప్పుడు తన ద్వారానే మన ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి తెలుస్తుంది. మరి ఎవరెవరు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులే కానివ్వండి, ఇతర పార్టీ ప్రతిపక్ష నేతలు ఉన్నటువంటి వీళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది కనుక మరి ఇప్పుడు ఈ రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ ఎవరివి అనేది కూడా ఈరోజు అడగబోతున్నటువంటి ప్రశ్నలు. ఎందుకంటే ఎంతమంది ట్యాపింగ్ చేయించాడు, ఫోన్ ట్యాపింగ్ అయిన తర్వాత వాళ్ళని ఏ విధంగా బెదిరింపుగా పాల్పడ్డారు, ఈ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఏమైనా దండుకున్నారా, లేకుంటే ఏమైనా వ్యాపారంలో కూడా ఇన్వాల్వ్మెంట్ కావడానికి చేశారా, ఇదంతా కూడా ఇప్పుడు కాసేపట్లో కూడా విచారించినటువంటి నేపథ్యంలో తెలిసిపోతున్న పరిస్థితి. మరి ఇప్పుడు ఇప్పుడే ఫోన్ ట్యాపింగ్ నెంబర్లు ఇచ్చింది ఎవరు, ఒకవేళ స్వయం అప్పట్లో కేసీఆర్ ఇచ్చాడా, లేకుంటే హరీష్ రావు ఇచ్చాడా, ఈ కేటీఆర్ ఇచ్చాడా, ఇదంతా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కనుక మరి ఎవరు ఇచ్చారు, ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమన్న దానిపైన ఇవాళ ప్రశ్నల వర్షం గుర్తించబోతున్నటువంటి తెలుస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ సిట్టు కూడా ఆల్రెడీ ప్రభాకర్ రావు మీద విచారించిన నేపథ్యంలో అరెస్ట్ చేసేందుకు కూడా వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలోనే కూడా వికెట్ పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి, అది కూడా వాయిదా పడేటువంటి పరిస్థితి మనం చూసాం కనుక తను అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది చెప్పారు. తను ఇంకా మరొకసారి విచారిస్తే ఇంకా మరికొంతమంది సమాచారం రాబట్టింది కూడా పోలీసులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతానికైతే ఇవాళ ఓఎస్డీగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి వచ్చింది కనుక ఈ రాజశేఖర రెడ్డి విచారణ కొనసాగుతుంది. మరి తిరిగిచ్చేటువంటి సమాచారమే ఇంకా కొంచెం కీలకంగా మారబోతుంది, సిట్టుకు ఇంకా ఎక్కువగా సమాచారం రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.